హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. అయితే దోస్తులు, నిన్న చాలా మంది శృతి క్యారెక్టర్ నచ్చలేదు, తీసేయండి అని పెడుతున్నారు. మేము ఒక స్క్రిప్ట్ రాసుకుంటాం దోస్తులు. ఆ స్క్రిప్ట్ ప్రకారమే స్టోరీ ముందుకెళ్తుంది. మీరు మధ్యలో క్యారెక్టర్స్ ని మార్చండి, తీసేయండి అంటే ఎలా సాధ్యమవుతుంది దోస్తులు? మీరు చూస్తూ ఉండండి దోస్తులు, స్టోరీ ఎన్ని మలుపులు తిరుగుతోందో. ముందు ముందు ఇంకా మంచిగా ఉంటుంది దోస్తులు. ఇలా డిఫరెంట్ యాంగిల్స్ ఉంటేనే దోస్తులు స్టోరీ చాలా బాగుంటుంది. ఏది లేకపోతే ఏం బాగుంటుంది? మేము అనుకున్న స్క్రిప్ట్ అయిపోయేదాకా ఈ సిరీస్ కంటిన్యూ అవుతుంది దోస్తులు. తర్వాత ఈ సిరీస్ ని స్టాప్ చేసి ఇంకొక సిరీస్ ని స్టార్ట్ చేస్తాము. సో అర్థం చేసుకోండి దోస్తులు. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న మేనత్త కూతురు సిరీస్లో పార్ట్ 65తో మేము ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 65లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకి షేర్ చేయండి దోస్తులు. అత్తయ్య, నువ్వు ఇక్కడే పడుకో. ఇక్కడనే వంట బిడ్డ. భయమేస్తుంది అత్తయ్య నాకు. భయపడు ఎందుకు బిడ్డ, నేను లేనా? బావా ఎందుకట్లా చేసిండో ఆ టైంలో గాని మంచోడు బిడ్డ. బావా గట్లా చెయ్యడు. బావంటే భయపడుతున్నావు బిడ్డ. చిన్నప్పటి నుంచి చూస్తలేవా బావా నువ్వు? బావ కోపం నీకు తెలియదా? కానీ ఎప్పుడు ఇలా చేయలేదు అత్తయ్య. నా మీద ఎప్పుడు చేయి చేసుకోలేదు. ఇక బావకు పెళ్ళైంది కదా బిడ్డ, గట్లా దగ్గర కోవద్దు బావకు. బావకి ఇష్టం ఉండదు. దానికి చెప్తే సరిపోతుంది కదా, అలా చెయ్యాలా? అంటే అనికి సడన్ గా ఏం చేయనో అర్థం కాలే. కొంచెం అన్నం తీసుకొస్తా, ఒక 4 ముద్దలు పెడతా, తిని పండుకో బిడ్డ. నాకేది వద్దత్తయ్య, నువ్వు త్వరగా రా, నేను పట్టుకొని పడుకుంటాను. ఎట్లా అంటే ఎట్లా బిడ్డ? కొన్ని పాలు తీసుకొస్తా, పాలన్న తాగు. అద్దనద్దు, అద్దంటే నా మీద ఒట్టే చెప్తానా? సరే అత్తయ్య, మీరు చెప్తున్నారు కాబట్టి వింటాను. తెస్తా, కొన్ని వేడి పాలు తీసుకొస్తా. లేమేసుకుంటావు బిడ్డ? బూస్ట్, హార్లిక్స్ ఏమన్నా వేసుకుంటావా? బాదం మిక్స్ వేసుకుంటాను. సరే. అమ్మయ్య, నేను అనుకున్న ప్లాన్ అయితే సక్సెస్ అయింది. బావ అలా చేస్తాడని నాకు ముందే తెలుసు. ముందే ప్రిపేర్ అయ్యాను కాబట్టి కింద పడినా నాకేం తాకలేదు. లేకపోతేనా నిజంగానే నడుము విరిగిపోయేది. ఆహా, ఇవాళ ఎంత స్వీట్ డ్రీమ్స్తో పడుకుంటాను. బావా, నిన్నెలా ముద్దు పెట్టుకుంటానని అస్సలు అనుకోలేదు బావా. నిన్ను హక్ చేసుకుంటే ఆ ఫీలింగే వేరు. నీ కౌగిలి, నీ ముద్దు ఎంత బాగున్నాయో. ఈ జన్మకి ఇది చాలనిపిస్తోంది. బావని ఎలాగైనా నా వైపు తిప్పుకుంటాను. నన్ను నెట్టేసి కింద పడేసినా కూడా నన్ను ఎత్తుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టాడు. బావకి నా పైన ప్రేమ ఖచ్చితంగా ఉంది. బావ మనసులో ఎక్కడో ఒక మూలలో నేనున్నాను. బావ నన్ను ఎత్తుకున్నాడు. ఎంత దగ్గరగా వెళ్ళాను బావకి. బావ అసలు ఇది ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. ముందు చూడు బావా, నా కౌగిలి నీకు కూడా నచ్చింది అనుకుంటాను. ఇంకా ఎన్ని సర్ప్రైజులు ఇస్తానో చూడు. శృతి, శృతి, అత్తయ్య. శృతి, లేవు బిడ్డ, పాలు తెచ్చిన కొన్ని తాగేవు. నువ్వే తాగించత్తయ్య. సరే బిడ్డ, కూర్చో, తాగిస్తా. ఎంత గిల్టీ ఫీలింగ్ వస్తుంది నాకే, ఎంత అగ్లీగా అనిపిస్తోందో. అసలు అక్కడ డాడీ ఉంటే బాగుండేది. ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించేవాడు. ఇప్పుడు నేను తనకి ఏం చెప్పను? ఇటు డాడీకి చెప్పలేను, ఇటు మమ్మీతో ఏం డిస్కస్ చేయలేను. అయినా తను అలా చేసిందేంటి? తనకి నా గురించి పూర్తిగా తెలుసు. అసలు తను ఏం చేస్తుందో కూడా ఊహించలేకపోయాను. ఇప్పుడు స్వాతికి నా మొహం ఎలా చూపించాను? అసలు నేను నా స్వాతికి తప్ప ఇంకెవరికి? ఊహించుకుంటేనే అసహ్యం వేస్తోంది నా మీద నాకి. మమ్మీ అయితే ఏమనుకుంటోంది? అసలు తను చేసిన దాంట్లో ఏం తప్పు లేదనుకుంటోంది. నేను తనని నెట్టేయగానే నేనే ఏదో తప్పు చేశానన్నట్టు చూస్తున్నారు. ఓ గాడ్, చాలా బద్దలైపోతుంది. అసలు వీళ్ళని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? నా బాధని నేను ఎవరికి చెప్పుకోవాలి? కార్తీకే కరెక్ట్, వాడికి చెప్పాలి. ఈ టైంలో కాల్ చేస్తే వాడు ఏం చేస్తున్నాడో ఏంటో. పడుకున్నాడేమో. డిస్టర్బ్ చేయడం దేనికి? రేపే చెప్తాను. ఇప్పుడు నా స్వాతి నా దగ్గరకు వస్తుందా? తను నన్ను ఎంత అసహించుకుంటోందో. తను నా దరికి చేరే చోటు ఇంకెవరో వచ్చి చేరితే తనకి ఎలా ఉంటుంది? ఐఎమ్ సారీ స్వాతి,
నేను ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాను. లేదు, తను చేసిన తప్పుకి నేనెందుకు బాధపడాలి? అసలు నేను శృతికి సారీ చెప్పాను. తప్పు. నా స్వాతికి సారీ చెప్పాలి. తనెందుకు నా దగ్గరికి రాదు? నేనే తనని దగ్గరికి తీసుకుంటాను. వచ్చినప్పటి నుంచి తనతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తను ఎంత బాధపడుతుందో, ఏమనుకుంటుందో నా గురించి. నేనిప్పుడు ఏం చేయగలను? ఆ శృతిని వెళ్ళిపోమని ఎలా చెప్పాలి? అమ్మ బాధపడుతుందేమో. అసలే తనకి డిప్రెషన్ అని తీసుకొచ్చి పెట్టారు. డాడీ పరువు కూడా తీసినట్టుంటుంది. డైరెక్ట్ మావయ్యకి చెప్పనా? శృతి ఇలా చేస్తోంది, తీసుకెళ్ళండి అని. మావయ్య ఇంకెంత బాధపడతాడో. అసలు తను ఇంట్లో ఉండడానికే వీల్లేదు. ఇక్కడ ఉంటే తను ఏం చేసేది తెలీదు. ఎందుకు అలా చేసింది? డిప్రెషన్లో తను ఏం చేస్తుందో తనకే తెలియట్లేదా? తను ఏం చేసినా, ఏం చేయాలనుకున్నా అసలు తనతో మాట్లాడడం మానేస్తాను. నాకెందుకు? ఎవరెలా పోతే నా స్వాతి నాకు ముఖ్యం. తనతో మాట్లాడకపోతే ప్రాబ్లం సాల్వ్. కాకపోతే రేపు ఒకసారి డాక్టర్ని పిలిపించాలి. ఇలాంటి వాళ్ళతో ఒకే ఇంట్లో ఎలా ఉంటారు? డాడీ అయితే తనకి పెళ్లి చేసి పంపిస్తానని మాటిచ్చాడు. తనకి పెళ్ళయ్యేదాకా ఇక్కడే ఉంటుందా? నాకు పెళ్ళయిందని తెలిసి కూడా ఇలా బిహేవ్ చేసింది. మినిమం కామన్ సెన్స్ కూడా లేదు. ఇంకా పెళ్లి కాకపోయి ఉంటే ఏం చేసేదో. ఛీ, ఇలాంటి అమ్మాయిలు కూడా ఉంటారా? తను నా మేనమామ కూతురని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది. అత్త కూడా అక్కడే ఉండే. అత్త ఏమనుకుందో ఏమో నా గురించి. లేదు, ఎవరేమనుకున్నా పర్వాలేదు. నా స్వాతి మాత్రం నా గురించి చెడుగా అనుకోవడానికి వీల్లేదు. నేను అలాంటి వాణ్ణి అస్సలు కాదు స్వాతి. నీపైనే అంతా నా ప్రేమలు, ఆశలు అన్నీ. ఎంతసేపు అవుతోంది? బావా ఇక్కడే కూర్చున్నాడు. బావా, ఆ పిలుపు వింటేనే నాకు చిరాకు వస్తుంది. స్వాతి, ఇలారా. స్వాతి, నన్ను ఇంకోసారి బావా అని పిలవకు. అలా పిలిస్తే నీకు ఇష్టం అన్నావు కదా. అది ఇంతకు ముందు, కానీ ఇప్పుడు కాదు. బావా అనే పదం వింటేనే చిరాగ్గా ఉంది. ప్లీజ్ స్వాతి, అర్థం చేసుకో. మ్, అలాగే. ఏయ్, ఎందుకు ఏడుస్తున్నావే? నువ్వు వచ్చి ఇంతసేపు అవుతోంది. అసలు నా దగ్గరికి వచ్చావా? నాతో మాట కూడా మాట్లాడలేదు. నువ్వే చూసావుగా, నా మొహాన్ని నీకు ఎలా చూపెట్టుకోను? ఏమంటున్నావు? అలా ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఏమనుకుంటున్నావోనని. నేనేమనుకుంటాను? నేను నీ స్వాతినే కదా. మర్చిపోయావా? నువ్వు నేను ఒకటే అని చెప్పావు. ఇంకోసారి నువ్వు నేను అని వేరు చేస్తావా? చెప్పు. ఎందుకు ఏడుస్తున్నావు? ఐఎమ్ సారీ స్వాతి. ఏమండి, తప్పు వాళ్ళు చేస్తే నువ్వెందుకు సారీ చెప్తున్నావు? చాలా గిల్టీగా అనిపిస్తుంది. తలనొప్పిగా ఉంది. నువ్వు నా పక్కన ఎందుకు లేవే ఆ టైంలో? నువ్వుంటే అది అలా చేస్తే ఊరుకున్న దానివా? లాగి పెట్టి ఒకటి ఇచ్చేదానివి. అదలా జరిగిపోయిందండి. ఇంకోసారి ఈ విషయం గురించి నా ముందట మాట్లాడొద్దు. సారీరా. అసలు నేనే తనను మాట్లాడియకుండా ఉండాల్సింది. అందులో నీ తప్పేం లేదండి. మీరలా బాధపడకండి. మీరు ఏడుస్తే నేనెలా తట్టుకుంటాను? ప్లీజ్, మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదండి. ఎందుకు బాధపడుతున్నారు? నేను మిమ్మల్ని ఏమైనా అన్నానా? దాని సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. ఏమండి రాజ్, ఎప్పటి నుంచి ఎలా పిలవనండి? ఏమండి అని పిలవాలా? రాజ్ అని పిలవాలా? ఏమండి అని పిలు. ఆ ఒక్క పదం మాత్రమే. నువ్వు తప్ప ఇంకెవరూ వాడలేరు. నా భార్య నన్ను పిలుస్తుంది ఏమండి అని, అంతే. మిమ్మల్ని పేరు పెట్టి పిలవద్దా? రాజ్ అని అందరూ పిలుస్తారు. అందులో స్పెషల్ ఏముందే? మనిద్దరం ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చిన పేరుతో పిలువు. ఇంకెక్కడున్నా సరే ఏమండి అని మాత్రమే పిలువు. నువ్వు ఏమండి అని పిలువు చాలు. మరుక్షణమే నీ ముందొచ్చి వాలిపోతాను. నా స్వాతి నన్ను పిలుస్తోందని నాకు తెలియాలి. ఏమండి, ఉమ్, ఎవరి గొడవలు మన మధ్యలోకి తీసుకురావద్దు. మన మధ్యలోకి ఎవరు వచ్చినా సరే. అసలు రానివ్వను.
మన మధ్యలోకి గాలిని కూడా రానివ్వను. రాజ్, చెప్పు స్వాతి. తను నీకు ప్రపోజ్ చేసిందా? ఉమ్, నువ్వు ఒప్పుకోలేదా? లేదు. ఏ? అప్పుడు మౌనిక మ్, మౌనిక గురించి తెలిసాక వెళ్ళిపోయింది. ఇంకోసారి ఇలా నాతో మాట్లాడకుండా ఉండిపోతావా? సారీరా బంగారం, ఐ అపాలజైజ్. ఇంకెప్పుడు ఇలా చేయను. నీ మనసులో ఏదున్నా నాతో వచ్చి మాట్లాడు, అంతేకాని ఇలా ఒంటరిగా కూర్చొని బాధపడకు. వింటున్నావా రాజ్? ఉమ్, స్వాతి, మ్, చాలా హెడేక్గా ఉంది. పడుకుంటే తగ్గిపోతుందండి. పద. ఎందుకలా చూస్తున్నావే రాక్షసి? చూపులతోనే చంపేస్తావా? నా స్వీట్ ఏది? అది నా బ్యాగ్లోనే ఉంది. బ్యాగ్ ఎక్కడ పెట్టాను? వద్దు, నేను రేపు మళ్ళీ తెస్తాను. అది నువ్వు తినొద్దు. రేపు నేను వచ్చాక బయటికి వెళ్దాం, అక్కడే తినేసి వద్దాం. మ్హూ. నేను ఇక్కడే తింటాను. ఇక్కడే మన బెడ్ పైనే తింటాను. నువ్వే తినిపించాలి. ఈ పెదాలు నావి. ఉమ్, ఈ పెదాలతోనే తినిపించాలి. ఉమ్, ఉమ్, ఏమండి? నిన్ను కొరికేస్తానే. బావేంటి ఇంకా బయటకు వస్తలేడు? నిన్న ఇచ్చిన డోస్ ఎక్కువైనట్టుంది. రాత్రి ఇద్దరు మొగుడు పిల్లలు పోట్లాడుకొని పడుకొని ఉంటారు. అందుకే బయటికి రావడానికి ఇంత టైం పడుతుంది. త్వరగా రా బావా. నువ్వు వచ్చి నా కాళ్ళు పట్టుకొని అడుగు, నొప్పి తగ్గిందా అని. ఆ తర్వాత నా నడుం పట్టుకొని అడుగు. అదంతా చూస్తూ నీ భార్యకి రక్తం మరిగిపోవాలి. దొంగ ముండ అచ్చెట్లా కూసున్నా చూడు. గిసొంటి ముండలే కాపురాలల్లా సిచ్చులు పెడతారు. మొగుడు పిల్లలను సక్క ఉండనియరు ముండలు. చిన్న కావురం లేదు దీనికి. ఇది అసలు ఎవరిని పట్టుకొని లేచిపోయింది. ఆడు మళ్ళా దీన్ని ఎందుకు ఇడిచిపెట్టిండు? ఇదేదో వేసినట్టున్నది కానీ గిసొంటి ముండలను ఎవడు దేక్తాడు? కథం, ఆడు ఇడిచిపెట్టంగానే మళ్ళా గీడచ్చి పడ్డది. పెద్ద లేదు చిన్న లేదు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. దీని అవ్వాయి అత్తే మరి ఏమంటారో? గిట్లా వేసిందని సిగ్గుపడతారో, చప్పుడేక పట్టుకొని వీక్తారో. సిగ్గులేని ముండ వాళ్ళ సిగ్గు తీసి పారేసింది. వాళ్ళిద్దరు పరువు ఆల్రెడీ ఒకసారి లేచిపోయి తీసింది. ఇప్పుడు మళ్ళా తీసేస్తాంది. ఇట్లా ఎన్నిసార్లు తీసేసిందో ఏమో. ఏం పిల్ల, తగ్గినాయా నొప్పులు? నడుము నొప్పి తగ్గిందా? నీతోటి ఎవడు మాట్లాడతాడే ముసల్దానా? వినబడతలేదా పిల్ల? చెవులు కూడా దొబ్బినాయేంది? నువ్వేం చేసినావు అసలు? నా మనవాడు ఎందుకు నిన్ను లేవట్టెత్తేసిండు? లేవట్టెత్తేసిండా? ముసల్ది ఎట్లా మాట్లాడుతుంది? లేచినావానే స్వాతి? బావ చేయి తాకి కింద పడ్డాను నేను, అంతే. బావని హక్ చేసుకొని మైమర్చిపోయి ఉన్నాను నేను, అందుకే అలా పడిపోయాను. మరి ఏడేడిరిగినాయి పూసబొక్కలు? నడవత్తాందా? బావ నన్ను ఎత్తుకొని పోయి బెడ్ మీద పడుకోబెట్టాడు. లేకపోతే అసలు లేచేదాన్నే కాదు. గుడ్ మార్నింగ్ అమ్మమ్మ. నా బంగారు తల్లి, గుడ్ మార్నింగ్ ఏ తల్లి. నా బిడ్డ గిట్లనే ఫోన్ చేసి గుడ్ మార్నింగ్ మమ్మీ అంటది పొద్దుగాల. దానికి పొద్దుగాల కానీ నాకు రాత్రి కాదా? అప్పుడు చెప్తుంది గుడ్ మార్నింగ్. టైం 11 అవుతుంది. దీన్ని కూడా గుడ్ మార్నింగ్ అంటారా? 11 అయింది. టిఫిన్ తినవానే పిల్ల? ఇప్పుడు వచ్చినావు. ఏం చేయమంటావమ్మమ్మ? రాత్రి అంతా నీ మనవాడు నన్ను పడుకొనిస్తేగా. ఒక క్షణం కూడా అసలు విడిచిపెట్టాడు. ప్రొద్దున 3-4 గంటలకి ఒక కొనుక్కు తీస్తాను, మళ్ళీ 6ంటికి లేస్తానన్నా లేవనివ్వడు. వాళ్ళంతా ఒకటే నొప్పులు. ఎంత ఎంజాయ్ చేస్తోంది ఇది బావతోని. ఏ గట్లనే ఉంటుంది బిడ్డ. నీ మొగుడు ఏది చెప్తే తినాలే. మళ్ళా నువ్వు అంటానికి పానం. అంతే కదమ్మమ్మ. నేను చెప్పినట్టు మా ఆయన వింటాడు, మా ఆయన చెప్పినట్టు నేను వింటాను. గట్లనే ఒకరికొకరు అర్థం చేసుకోవాలి. మంచిగా కూడా ఉండాలి. మధ్యలకు ఎవరిని రానియద్దు. మా ఆయన అస్సలు రానివ్వడు. ఇంకొకరు వచ్చి చేరడానికి ఎక్కడా ఖాళీ లేవు. రాత్రంతా సమయమే సరిపోదు మాకు. ప్రొద్దున లేవగానే ఆఫీస్కి వెళ్ళిపోతాడు. మళ్ళా సాయంత్రం దాకా ఎదురు చూసుకుంటూ కూర్చోవాలి. గదే ప్రేమ. శృతి, ఎట్లున్నది బిడ్డ? లేచి ఇక్కడ దాకా వచ్చినావా అని? మెంది బిడ్డ ముఖం గట్ల పెట్టినావు? అత్తయ్య,
ఒకసారి బావని రమ్మను. దొంగ మొహబ్దానా, బావెందుకే నీకు ఇప్పుడు? అత్తయ్యని మొత్తం కాకా పట్టి కూర్చుంటుంది. ఎందుకే? బాత్రూమ్కి వెళ్ళాలి, కాలు చాలా నొప్పిగా ఉంది. బావైతే నిన్నట్లా ఎత్తుకొని తీసుకెళ్తాడు. వెళ్తాగు. ఆగో, రాంగ మంచనే అత్తివి నడుచుకుంటా, అప్పుడే కాలు నొప్పి ఎక్కైందా? అట్లనే మెల్లమెల్లగా నడుచుకుంటా పోవాలి. ఇంకా బాత్రూంలోకి తీసుకుపోవడేంది? మగ పిల్లగాడు నిన్ను. నీకు సిగ్గు లేకున్నా ఆయన సిగ్గుపడడా? పాపంగా పిల్లగాన్ని ఇబ్బంది పెడతాండ్రు. బావేమనుకుంటాడో. నేను మెల్ల తీసుకుపోతాపా. ఇప్పుడు ఇక్కడే కూర్చుంటానులే, టిఫిన్ తిన్నాక వెళ్తాను. బావ టిఫిన్ తిన్నాడా? తిన్నాడానే, ఇప్పుడే తినిపించాను అత్తయ్య. తినిపించి ఇక్కడికి వచ్చాను. బావ చేత్తో నాకు తినిపించాల్సింది, దీని చేత్తో బావకు తినిపిస్తుందా? ఒకసారి అని రమ్మని పోవే, దాన్ని చూస్తాడు ఎక్కడెక్కడ నొత్తాందో. అవునత్తయ్య, అసలు ఇక్కడ నొప్పి ఎగ్జాక్ట్గా ఎక్కడ నొస్తుందో నాకే తెలియట్లేదు. బావ నిన్న కరెక్ట్గా చూశాడు. అటు చూస్తాడే మరి, ఆయనకు అన్నీ తెలుసు. రమ్మంటాగు. అవసరం లేదు అత్తయ్య, ఆడు డాక్టర్ని కూడా రమ్మంటా అన్నాడే. నేను డాక్టర్కి కూడా ఫోన్ చేశాను, వస్తున్నాడు డాక్టర్. నీకు కూడా నడుము నొత్తందంటే స్వాతి, చూయించుకో. నా నడుము నొప్పిని మీ మనవడు తగ్గిస్తాడమ్మమ్మ. మంచి ఇంత నువ్వుల నూనె వేసి గట్టి ఒక పట్టు పట్టుమాను, మొత్తం సాప్ అవుతుంది నడుము నొప్పి. నువ్వుల నూనెనా అమ్మమ్మ? ఆవు, నువ్వుల నూనె వేసి మంచిగా రాయమాను. ఎక్కడైనా రాసుకోవచ్చా, ఒక నడుముకేనా? ఏడ పడితే ఆడ రాసుకోవచ్చు, నీకేడ నొప్పి ఉంటే ఆడ. మంచిగా సాఫ్ అయితే నరాలు. తానం చేసే ముందు మంచిగా రాయించుకో, తర్వాత తానం చెయ్యి. అయితే ఆదివారం మంచిగా రాయించుకొని స్నానం చేస్తాను. మా ఆయన అప్పుడే ఇంట్లో ఉంటాడు కదా. బావతో ఈ పనులు కూడా చేయించుకుంటుందా ఇది? అయినా దీనికి నడుము నొప్పి ఎందుకు వచ్చింది? ఏమైందే సాతి, నీకెందుకు నచ్చిందే నడుము? నీకు తెలదానే గాయంత ఎందుకు నొత్తాందో? ఎందుకే సాతి, నాకు తెలియదు, చెప్పు. అది అత్తయ్య. ఏంటిదే చెప్పు. నాకు సిగ్గేస్తుంది అత్తయ్య. చీ, నేను చెప్పను. సిగ్గైతుంది అంటది ఎందుకు ఇది? డాక్టర్ వస్తాడు కదా, డాక్టర్ని అడుగుదాం. ఓ పిల్ల, అవి డాక్టర్ తగ్గించే నొప్పులు కాదు. మరేంటి అవి? నీ కొడుకుని అడుగు, చెప్తాడు. కొడుకు? షీ, నీ పాపం పాడగాను, నీకు అన్ని గవే. అగో, నీకు నొత్తలేదానే? షీ, నాకు సిగ్గైతుంది. ఊరికిగా నా కొడుకు మా చెప్తాపో, నువ్వుల నూనె రాకమని. డాక్టర్ వచ్చినాక నన్ను విలువే. నువ్వెటు పోతానవే? నీ కొడుకు లేచిందా లేదా చూసత్తా. దేని సిగ్గు పాడగాను, అందరే ఉంటారు సిగ్గు లేని వాళ్ళు, అందరికి సిగ్గు అవుతుంది. బావేంటి కనీసం నాకు చెప్పకుండానే వెళ్ళిపోతున్నాడు? నాతో ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. గాయం ఎలా ఉందో అని కూడా అడగట్లేదు. నొప్పి. స్వాతి, నా బ్యాగ్ మర్చిపోయాను, తీసుకోనరా. ఎక్కన్నా మండుతున్నట్టున్నది, అంత కాలిపోయిన వాసన వస్తుంది. మీరేం టెన్షన్ పడకండి, నేను చూసుకుంటాను. కార్తీక్ అన్నయ్యకి ఫోన్ చేసి డాక్టర్ని పంపించమన్నాను, పంపిస్తానన్నాడు. త్వరగా రావాలని కూడా లేదు. త్వరగా వచ్చేయండి, నాకు సినిమా చూడాలనిపిస్తోంది ఈరోజు. అవునా, అయితే వస్తాను. బాయ్ డార్లింగ్, టేక్ కేర్. బాయ్ బాయ్. పిచ్చి బావ, బావ అని కూడా పిలవద్దంట. నా బావని ఎంత ప్రేమగా పిలుచుకునేదాన్ని, బావా అని. నా బావ చి, వేస్ట్ మొహబ్ది, ఎందుకు వచ్చిందో ఏమో. బావా అనే పేరు వింటేనే బావకి కోపం వస్తుంది. బావా బావా అనే పిలవాలనుంది. ఏమండి అని పిలిస్తే ఏం బాలేదు, కానీ బావకి ఎలా ఇష్టమైతే అలాగే పిలుస్తాను. బావకి చెప్తాను, ఎవరూ లేనప్పుడు బావా అని పిలుస్తానని. అందరి ముందు ఏమండి అని పిలుస్తాను. నా వల్ల కాదు బావా, నువ్వు నా బావవి, అంతే. స్వాతి. అమ్మా. బావ ఆఫీస్కి వెళ్ళిపోయిందా? వెళ్ళాడమ్మా. బాగానే ఉన్నారా? బావే కొంచెం ఫీల్ అయ్యాడమ్మా నిన్న, ఆ వేస్ట్ది చేసిన పనికి. అందులో బావ తప్పేముందైనా, కానీ చాలా ఫీల్ అయ్యాడు బావ.
నీ గురించి కూడా చాలా ఆలోచించాడమ్మా. నువ్వు కూడా అక్కడే ఉన్నావు కదమ్మా, నువ్వేమనుకుంటావోనని చాలా ఫీల్ అయ్యాడు. అల్లుడు బంగారు కొండనే. అల్లుడు గురించి మనం ఎట్లాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటి వాళ్ళు అల్లుడి పైన నిందలు వేస్తారు, ఎక్కడికైనా తెగించి వెళ్ళిపోతారు. నేనున్నాను కదమ్మా, బావ నీడ ఎవరిపైన పడకుండా చూసుకుంటాను. మావయ్య వాళ్ళు వస్తాడంట, నిన్ననే వచ్చేదంట. పాపం చిన్న పని పడి అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అన్నయ్యకి ఒకటే టెన్షన్, నన్ను ఒక్కదాన్ని ఇక్కడ విడిచిపెడితే వదిన నన్ను ఏమంటుందో నేను బాధపడతానోనని. నన్ను రమ్మన్నాడు తెలుసా. నేను రానన్నయ్య అంటే ఒక్కడే వెళ్ళాడు. నీకు ఇంత మంచి అన్నయ్య ఉన్నాడమ్మా. నాకు నీలాంటి ఒక మంచి అన్నయ్య ఉంటే బాగుండు. చెల్లెమ్మా, అదిగో వచ్చాడు మీ మంచి అన్నయ్య. అన్నయ్య, డాక్టర్ వస్తున్నాడమ్మా. ఏంటి సంగతి? నేనేం చెప్పాను అన్నయ్య, మా ఆయనని అడగండి, చెప్తాడు. ఓకే ఓకే, వాడినే అడుగుతానులే. మొత్తం చెకప్ అయ్యాక డాక్టర్కి చెప్పు నాకు కాల్ చేయమని. అలాగే అన్నయ్య. వాడు నా ఫ్రెండే, భయపడకు. ఉమ్. అమ్మా బాయ్. టిఫిన్ తిన్నావారా? తిన్నానమ్మా. టీ తాగి వెలురా. వద్దమ్మా, ఇప్పుడే టిఫిన్ తిన్నాను. బాయ్ బాయ్. బాయ్. ఇంత మంచి అన్నయ్య. అవునమ్మా, అసలు నేను మర్చిపోయాను, నాకు నీలాంటి మంచి అన్నయ్య ఉన్నాడు. మర్చిపోయావనే, వచ్చాడు మళ్ళీ.